అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ గారి మహనీయుడు అంబేద్కర్ గారి జయంతి అంగరంగ వైభవంగా చేసుకోవడం జరిగింది. ఈరోజు మనం ఓటు హక్కు అనే ఆయుధాన్ని ఇచ్చి ఈరోజు మనం ఒక స్థాయి నుంచి ఇంకో స్థాయికి ఎదిగేటట్టు చేసిన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. కాబట్టి బడుగు బలహీన వర్గాల గురించి, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, మన చిన్న సన్నకారుల గురించి కొట్లాడిన వ్యక్తి. ఒకానొక టైంలో మన దళితులకు చిన్న వాళ్లకు న్యాయం జరుగుతలేదనే ఉద్దేశం కొద్ది న్యాయశాఖ మంత్రికి కూడా రిజైన్ చేసిన సందర్భం గొప్ప మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఈరోజు మనం ఓటు హక్కు ద్వారా ఈ రాజ్యాంగం రాసిందనంటే రాజ్యాంగం ద్వారా మన ప్రపంచాన్ని ఎక్కడ మెదులుకోవాలి, రాజ్యాంగం అనేది ఎటువంటిది అనేది చాలా సందర్భాల్లో తెలుసుకున్నాం. ఎందుకంటే ఈరోజు మహిళలు, మనకు వంటింట్లకే పరిమితమైన మహిళలు ఈరోజు వచ్చి రాజకీయాలలో కానీ, ఉద్యోగాలలో కానీ, ప్రతి ఒక్క రంగంలో, బిజినెస్లో కానీ మనతో పాటు పోటీ పడుతున్నారంటే దానికి కారణం కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారే. దానిని మనం పరిగణలోకి తీసుకొని గొప్పగా జయంతి వేడుకలు చేసుకొని చిన్నవారికి కూడా మనం స్ఫూర్తి అయ్యేటట్టు, అంబేద్కర్ అంటే ఏంటిది, అక్కడ ఒక స్టాచ్యూ ఉంది, అంబేద్కర్ అంటే ఒక బొమ్మ కాదు, ఒక మహనీయుడు అని మన తరం కాకుండా మన చిన్న పిల్లలకు తెలిసే విధంగా మనం కార్యక్రమాలు చేసుకున్నట్టయితే వాళ్ళకు కొంచెం ఆలోచన కలుగుతుంది. అంబేద్కర్ అంటే ఎవరు, ఏం కథ, ఏం చేసిండు అని వాళ్ళ ఒక మెదడులో పడిపోతే వాళ్ళు కూడా సెర్చ్ చేసుకునే అవకాశం ఉంది. ఈరోజు ఒకటే సర్పంచ్ గారు చెప్తున్నా, గదే మాట్లాడి కొంచెం అంబేద్కర్ కొంచెం మాట్లాడి అది సెట్ చేసి కొంచెం మాకు, ఎందుకంటే జయంతికి వర్ధంతికి దండేస్తానికి కూడా మాకు బొమ్మను కూడా ఇబ్బంది అవుతుంది, దాన్ని మాట్లాడి చేయాల్సిందిగా కోరుతున్నాను.